హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో వినాయకునికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండ్రాలు. వినాయక చవితికి చేసే ఉండ్రాలు కుడుములో చాలా రకాలున్నాయి, కానీ ఈ రవ్వ ఉండ్రాలు చేసుకోవడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ఈ ఉండ్రాలు బియ్యం రవ్వతో చేసుకుంటాం. అందుకోసం ఈ గ్లాస్ సైజ్తో 2 గ్లాసుల రైస్ని తీసుకొని క్లీన్ చేసి 3 గంటలు నానబెట్టి పెట్టుకున్నా. నెక్స్ట్ వాటర్ అంతా సపరేట్ చేసుకొని బియ్యాన్ని ఒక ప్లేట్లో కానీ లేదా ఒక క్లాత్లో కానీ వేసి ఆరబెట్టుకోవాలి. బియ్యం పూర్తిగా ఎండిపోవాలి, అస్సలు తడిగా ఉండకూడదు. అందుకోసం నేను రాత్రంతా ఆరబెట్టుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు. బియ్యం అంతా నీట్గా ఎండిపోయాయి, అసలు తడంటూ లేదు. చూసారుగా ఎంత నీట్గా ఎండాయో. నెక్స్ట్ ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ రైస్లా ఉండకుండా నీట్గా రవ్వలా చేసుకోవాలి. సో మన బియ్యం రవ్వ రెడీ అయింది. మీకు రవ్వ షాపుల్లో కూడా దొరుకుతుంది, కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రవ్వని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టి ఈ రవ్వని వేసి లో ఫ్లేమ్లో పెట్టి రవ్వని వేయించుకోవాలి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న రవ్వని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం తీసుకున్న గ్లాస్ సైజ్తో 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనం 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసుల రవ్వ అయ్యింది. సో 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్. నీళ్లు కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూతను పెట్టి శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు తొందరగా ఉడకాలి అంటే ఒక 10 నిమిషాల ముందు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి తర్వాత ఇలా వాటర్లో యాడ్ చేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. శనగపప్పు ఉడికిందో లేదో చూడడానికి ఇలా కొంచెం పప్పుని తీసుకొని ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేయండి. చూసారా ఎంత నీట్గా పప్పు ఉడికిపోయిందో. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఉండలు అనేవి ఫామ్ అవ్వవు. మూతను పెట్టి లో ఫ్లేమ్లో రవ్వని మెత్తగా కుక్ అవనివ్వాలి. ఇలా మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. నెక్స్ట్ మూతని పెట్టి ఒక 5 నిమిషాలు అలానే వదిలేయండి. ఇలా మూతను పెట్టుకోవడం వల్ల రవ్వ ఇంకా సాఫ్ట్గా ఫామ్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత మూతని తీసి కాస్త చల్లారనివ్వండి. రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో ఇలా రవ్వనంతటిని నీట్గా కలుపుకోవాలి. తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండ్రాల్ని చుట్టుకోండి. మనం ముందుగానే నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఉండ్రాలు చుట్టుకోవడానికి చేతికి నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత సింపుల్గా రవ్వ ఉండ్రాలు చేసుకోవచ్చు. మరి మీరు ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాల్ని చేసి నైవేద్యంగా పెట్టండి. అలానే మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.